బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అమెరికా చైనా వాణిజ్య యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్లలో కోత ఉందన్న అంచనాలు, బలహీనపడుతున్న డాలర్ విలువతో గోల్డ్ రేట్స్ పెరుగుతున్నాయంటున్నారు వ్యాపారులు. అంతర్జాతీయ మార్కెట్లతో పాటు దేశీయంగానూ పసిడి రికార్డు రేట్లను నమోదు చేసింది. 10 గ్రాముల 24 క్యారెట్స్ గోల్డ్ ఈ రోజు 2,900 రూపాయలు పెరిగి 1,35,000 మార్కును దాటింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా పెరుగుతున్నాయంటున్న గోల్డ్ వ్యాపారి రేఖతో నరేందర్ ఫేస్ టు ఫేస్. జాతీయ స్థాయిలో నెలకొన్న పరిస్థితులు కావచ్చు, వివిధ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో గోల్డ్ రేట్స్ డే బై డే పెరుగుతూనే ఉన్నాయి. ఈరోజు మనం చూసుకుంటే దాదాపుగా 2,500 పైగా పెరిగి 1,36,000 వరకు కూడా వచ్చింది. ఈ వారం రోజుల నుంచి కూడా కంటిన్యూగా అయితే గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. అయితే ఈ రేట్స్ ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? మన ఇండియాలో చూసుకున్నట్టే ఇప్పుడు దీపావళి కావచ్చు, ధన్తెరస్ ఫెస్టివల్ సందర్భంగా కూడా ఎక్కువ మందికి సెంటిమెంట్ ఉంటుంది. ఈ మధ్య గోల్డ్ కావచ్చు, వెండి కావచ్చు కొనుక్కోవాలి అని చెప్పేసి చాలామంది సెంటిమెంట్గా కూడా ఫీల్ అవుతుంటారు. ఆ నేపథ్యంలో గోల్డ్ మార్కెట్పై ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా? నిజంగా గోల్డ్ రేట్స్ ఎంత పెరిగే ఛాన్స్ ఉందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, డే బై డే గత వారం 10 రోజుల్లో చూసుకున్నా, లేదంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా డే బై డే గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంది. 1,35,000-36,000 వరకు కూడా వచ్చింది. ఈ రేట్స్ ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది? ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్లో డెఫినెట్లీ ఇంకా పెరుగుతాయండి. ఐ థింక్ 2 లక్షల దాకా వెళ్తుంది. అది మాత్రం క్వైట్ సీరియస్లీ పాసిబుల్. సో దీనివలన యాక్చువల్లీ అందరూ జ్యువెలరీ కొనాలంటే కూడా ఆలోచిస్తున్నారు. అండ్ సో మనం వేరే ఆప్షన్స్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. అంటే చాలామంది కూడా గోల్డ్ కావచ్చు, సిల్వర్ కావచ్చు, ఏ ఫెస్టివల్ వచ్చినా కొంతమంది సెంటిమెంట్ ఉంటుంది. బేసిక్గా ఇప్పుడు ధన్తెరస్ కూడా వస్తుంది, రేపు జరగబోతుంది, దివాళీకి కూడా చాలామంది కొంటుంటారు. సో ఇది ఇటు మార్కెట్ పరంగా మీ లాంటి ఇన్వెస్టర్లకి, వ్యాపారస్తులకు కావచ్చు, కస్టమర్లకు ఎలాంటి ఎఫెక్ట్ ఉండే ఛాన్సెస్? సో ఎక్కువ గోల్డ్ నగలే కావాలంటే ఆబ్వియస్లీ వాళ్ళు అమ్మే వాళ్ళకి కొంచెం ఇష్యూ వస్తుంది. బికాజ్ ఇప్పుడు గోల్డ్ ప్యూర్ జస్ట్ మొత్తం ఆర్నమెంటే గోల్డ్ అంటే చాలా ఖరీదైపోయింది. సో మాది గోల్డ్ ప్లస్ ల్యాబ్ గ్రౌండ్ డైమండ్స్ కాబట్టి వాళ్ళకి గోల్డ్ కూడా ఉంటుంది యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్, ప్లస్ డైమండ్స్ కూడా వాళ్ళకి తక్కువ రేట్లో వస్తుంది కాబట్టి మేము బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం. సో మీ దగ్గర ఇయర్లీ ఎంత బిజినెస్ అవుతుంది? ఇప్పుడు రేట్ పెరిగింది కదా, అంటే లాస్ట్ ఒక 6 months నుంచి 1 lakh ఎబోనే ఉంది. అది ఇంకా ఎంతవరకు పెరిగే ఛాన్స్ ఉంది? బిజినెస్ ఎంత జరిగే అవకాశం ఉంది? సో లాస్ట్ ఇయర్కి ఈ 2 years ఐ వుడ్ సే దట్ ఆఫ్ కోర్స్ ఇంపాక్ట్ ఉంది. బట్ మేము చాలా జ్యువెల్స్లో ఏం చేసామంటే వాళ్ళకి ఓల్డ్ గోల్డ్ తెచ్చి వితౌట్ ఎనీ చార్జెస్ మెల్ట్ చేసి నగలు కొనే ఆపర్చునిటీ ఇస్తున్నాము. కాబట్టి వాళ్ళు అట్లీస్ట్ ఏది వేసుకోవట్లేదో అవి తెచ్చుకొని ఈ ఫెస్టివల్, ధన్తెరస్, దివాళీకి కొనుక్కుంటున్నారు. మేము అది ఇచ్చాము యాజ్ అన్ ఆఫర్. కాబట్టి కొంచెం మాకు అట్లీస్ట్ కస్టమర్స్ వచ్చి నగలు కొనుక్కుంటున్నారు. లేకపోతే కొత్తగా కొనాలంటే ఆఫ్కోర్స్ ఆలోచిస్తారు. అండ్ ఇంకోటి ఏమో మా దగ్గర స్కీమ్స్, మేము కూడా 10+1 స్కీమ్స్ అవి నడుపుతాము. వే వి గివ్ మంత్ ఆఫ్ మా సైడ్ నుంచి మేము ఇస్తాము కస్టమర్స్కి. ప్లస్ ఏమైనా ఆఫర్స్ ఉంటే అవి కూడా వాళ్ళు అవైల్ చేయొచ్చు దాని మీద. సో అవన్నీ చూసి కొంచెము మాకు అంత ఇష్యూ అయితే రావట్లేదు. బట్ మార్కెట్ కండిషన్స్ చూసి మనం కూడా మోల్డ్ అవ్వాలి. ఇప్పుడు నేను దాన్ని అండర్స్టాండ్ చేయకుండా నేను ఓన్లీ ఒక్కవే లాస్ట్ ఇయర్ చేసినలాగే ఈ ఇయర్ చేస్తానంటే అప్పుడు కుదరదు. మేము చాలామంది కూడా లైక్ ఒకప్పుడు ఎలక్ట్రానిక్స్ మీద కావచ్చు, కార్ల మీద ఈఎంఐలు ఉంటుండేది. ఇప్పుడు గోల్డ్ మీద కూడా ఆఫర్లు పెడుతున్నారు, ప్లస్ ఈఎంఐలు లాంటివి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇలాంటివి ఈ సీజన్, పండుగ సీజన్లో ఏమున్నాయి? ధన్తెరస్ కావచ్చు, దివాళీ కావచ్చు. సో మా దగ్గర కూడా చాలా జ్యువెల్స్లో కస్టమర్స్ వచ్చి ఈ ఈఎంఐ స్కీమ్స్ తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళు యాక్చువల్లీ చాలా ఇంటెలిజెంట్గా ప్లాన్ చేసుకొని ఆ స్కీమ్ ఎండింగు పండగల దగ్గర చూసుకొని ఆల్రెడీ డిసైడ్ చేసుకుంటారు నాకు అకార్డింగ్లీ. అలా వాళ్ళు మంత్లీ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసుకొని కొనుక్కుంటున్నారు. సో స్కీమ్స్ అవైల్ చేసే వాళ్ళకి బేసికలీ సేవింగ్స్తో పాటు వాళ్ళు ఇది కూడా జ్యువెలరీ కూడా కొనుక్కుంటున్నారు. అండ్ సిన్స్ మేము గోల్డ్ వాడతాము కాబట్టి మా నగల్లో వాళ్ళకి తెలుసు దట్ ఇది ఇంకో ఇన్వెస్ట్మెంట్ అని.
మేము ఈవెన్ 22 క్యారెట్ గోల్డ్లో కూడా చేస్తాము, లైక్ ట్రెడిషనల్ సౌత్ ఇండియన్ జ్యువెలరీ సెట్టింగ్ ఆల్సో. సో ఎవరికైనా మళ్ళీ నగలు చేసుకొని 22 క్యారెట్ గోల్డ్లోనే చేసుకోవాలంటే కూడా ఆపర్చునిటీ ఉంది. ఓకే మ్యామ్, లాస్ట్లో ఒకటి, చాలామంది గోల్డ్ పెరుగుతుందని చెప్తున్నారు. ఎట్ ఏ టైం కొంతమంది అనలిస్టులు కావచ్చు, కొంతమంది మీడియా ముందుకు వచ్చి అసలు గోల్డ్ అనేది ఒక స్టేజ్ వరకు పెరుగుతుంది, మళ్ళీ ఒకటేసారి పడిపోతుంది, ఇన్వెస్ట్ పరంగా గోల్డ్ తీసుకుంటే ఒకవేళ రేట్ తగ్గిందనుకోండి అప్పుడు చాలా లాస్ అవుతారని కూడా చెప్తున్నారు. నిజంగా గోల్డ్ రేట్ తగ్గే అవకాశం ఏమైనా ఉందా ఫ్యూచర్లో, లేదంటే పెరిగే అవకాశం ఏమైనా ఉందా? మనం హిస్టారిక్ చూస్తే అసలు పడే సిచ్యువేషన్ రాలేదు, రైట్? మేబీ కొంచెము రెడ్యూస్ అవ్వచ్చు కొంచెం, బట్ ఇప్పుడు చూసే సిచ్యువేషన్ ఓన్లీ ఇంక్రీజే అవుతుంది. ఈవెన్ ఇన్ కేస్ తగ్గినా ఏమి డ్రాస్టిక్గా అయితే తగ్గదు, బికాజ్ అది చాలా ఇంపార్టెంట్ ట్రేడెడ్ కమోడిటీ గోల్డ్, రైట్? అది కంపెనీ స్టాక్ షేర్స్ కాదు, కాబట్టి దాన్ని అంత డ్రాప్ అయ్యే సిచ్యువేషన్కి తీసుకొని రాదు, బికాజ్ చాలామంది దాంతో ఇన్వెస్ట్ చేసుకున్నారు, కాబట్టి ఆ స్టీప్ డ్రాప్ అయితే అవ్వదు. సో ఈ ఇయర్ ఎండ్ కల్లా 1,50,000 కూడా దాటే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇది ఎంతవరకు నమ్మొచ్చు? డెఫినెట్లీ అవుతుందండి, బికాజ్ అట్ ద రేట్ ఇట్ ఈస్ గోయింగ్ డెఫినెట్లీ అవుతుంది. ఐ థింక్ సంక్రాంతికి మీరు చూస్తారు ఇంక్రీజ్ అవుద్ది. సో ప్రాబబ్లీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకోవటం బెటర్. అలానే లాస్ట్ మంత్ కూడా ఎవరైనా నేను ఇప్పుడు వెయిట్ చేస్తే తగ్గుద్దేమో అనుకున్నారు, దాని తర్వాత ఫైనలీ వచ్చి కొనుక్కున్నారు నాకు, బికాజ్ దేవలకి ఇది తగ్గట్లేదని. సో ఇట్స్ గోయింగ్ టు ఓన్లీ ఇంక్రీజ్. సో కస్టమర్స్కి కావచ్చు, గోల్డ్ లవర్స్కి కావచ్చు, ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి కావచ్చు, మీరు చెప్పాలనుకుంటే గోల్డ్ మీద ఏం చెప్తారు? నాకు అనిపిస్తుంది దట్ మీరు గోల్డ్ తీసుకోవటం ఇప్పుడు బెటర్, బికాజ్ ఇంక్రీజ్ అవుతానే ఉంటుంది. సో మీరు తీసుకోవచ్చు. ఇన్ కేస్ యాసెట్ కింద కూడా మీరు చూస్తే ఇట్ ఈస్ అన్ యాసెట్ దట్ యూ కెన్ ట్రేడ్, అంటే మీరు ఎక్కడైనా మార్కెట్లో వెళ్ళి దాన్ని అమ్ముకోవచ్చు, రైట్? లాస్లో అయితే మీరు ఉండరు. ఇన్ కేస్ ఇన్ ద ఫ్యూచర్ బికాస్ ఆఫ్ మార్కెట్ డైనమిక్స్ ఏమైనా ఆల్టర్ అయ్యి ఏమైనా కొంచెం తగ్గితే విపరీతంగా అయితే తగ్గదు. ఇంకొకటి మేము కన్ఫ్యూజన్ ఉంటుంది కొంతమందికి, ఇన్వెస్ట్మెంట్ అన్న తీసుకుంటే ఆర్నమెంట్స్ బెటరా, రా గోల్డ్ తీసుకుంటే బెటరా? రా గోల్డ్ అంటే మీరు ఇంకా వై డూ ఈవెన్ నీడ్ ఫిజికల్ గోల్డ్, రైట్? మీరు గోల్డ్ ట్రేడ్ అవుతుంది అక్కడ మార్కెట్లో, మీరు దాని మీద ఇన్వెస్ట్ చేయొచ్చు ఫిజికల్లీ, లాకర్లో కూడా ఎందుకు ఇంకా, రైట్? సో బికాజ్ రేట్ ఈస్ గోయింగ్ టు రిమైన్ ద సేమ్. మీరు రా తీసుకున్నా ఇఫ్ యూ గోయింగ్ టు ట్రేడ్ ఇట్ యాజ్ అ నాన్ ఫిజికల్ కమోడిటీ, రైట్? నగ అయితే బికాజ్ మన ఇండియన్ కల్చర్లో మనము జ్యువెలరీ వేసుకుంటాం, జ్యువెలరీ పాస్ ఆన్ చేస్తాం, జ్యువెలరీ గిఫ్ట్ చేస్తాము. ఇట్ ఈస్ అన్ ఎమోషన్, ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కల్చర్. కాబట్టి మన దగ్గర ఎప్పుడు నగలు ఉంటాయి కాబట్టి ఐ థింక్ నౌ ఈజ్ ద టైమ్ టు బై. ఇప్పుడు కొంటే ఐ డోంట్ థింక్ యూ విల్ రిగ్రెట్ ఇట్. ఓన్లీ థింగ్ ఇస్ ఫ్యూచర్లో పెరిగితే ఐ థింక్ తక్కువ గోల్డ్ వేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అంతే, రైట్? యా. అతి తక్కువ ధరలకి ఎక్స్చేంజ్ కూడా ఆఫర్లని చాలా వరకు అయితే ప్రకటిస్తున్నాయి. ఇప్పుడు కూడా ఈ దంతెరాసి అండ్ దివాళీ అయితే ఒకవేళ రేట్లు పెరిగినా కూడా కొనేవాళ్ళు అయితే కొంతమందికి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి గోల్డ్ అయితే కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఒకప్పుడు 24 క్యారెట్స్ లేదంటే 18 క్యారెట్స్ గోల్డ్ కొనేవాళ్ళు, ఇప్పుడు అట్లీస్ట్ 14 క్యారెట్స్ గోల్డ్ అయినా ఆర్నమెంట్స్ అయినా కొందామని చెప్పేసి చాలామంది చూస్తున్నట్లయితే వ్యాపారస్తులు చెప్తున్నారు. ఓటు స్టూడియో.